స్తోత్రములు ప్రార్థన చేసుకుందాం. అందరు తరలి వచ్చండి. స్తోత్రము 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 నాయన, సర్వోన్నతుడా, సకలాసుకున్న కారణభూతుడా, జీవాధిపతి, జీవము కలిగిన మా రక్షణ, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ఇప్పుడు పాటల ద్వారా మీకు మేము తెచ్చుకున్నారు, అందుకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యో బిడ్డను వచ్చే బిడ్డలు ఎన్నికలేని నన్ను మీ శిలువ చాటును మరుగుపరిచి బిడ్డలకి కావాల్సిన వర్తమానం అందించి బలపరిచి దీవించి ఆదరించమని, పరలోక మర్మములను బోధించమని, వెనకాల వచ్చేవి గ్రహించగల హృదయం ప్రతి బిడ్డకు దయచేసి మీరే సాయం చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామ స్తోత్రములు. కూడినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట వినడం కంటే ఈ లోకంలో ఏ మాట విన్నా మనకి అంత ఆశ్చర్యం కాదు. దేవుని మాటలు విందాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. దేవుని స్తోత్రములు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటిని వెతుకుడి. దేని వైపు చూడాలి? లోకం వైపు కాదు, లోకంలో ఉన్నదంతే కాదు, కానీ పైన ఉన్న వాటిని దేవుని వైపు చూడాలి. దేవుని కృపకి చూడాలి. దేవుని చిత్తానికి లోబడి దేవుని మాట ప్రకారం నడుచుకునే బిడ్డలుగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదువు. నేను కృష్ణ చదువుతానా? పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుడి. భూమి మీద ఉన్న వాటి మీద మీరు మనసు పెట్టుకొనుడి. దేవుని బిడ్డలుగా ఉండాలి. దేవుని రాజ్యానికి హక్కుదారులు కావాలి. దేవుని కృపలు ఎదగాలంటే లోకంలో ఉన్నంత మనసు పక్కన పెట్టాలి. ఈ లోకంలో ఉన్నంత నేత్రాశ, శరీరాశ, జీవపు డబ్బులు ఎన్ని కూడా తండ్రి రాజ్యాలకు శాంసం. అందుకని మనం ఎప్పుడు కూడా దేవుని వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలండి? దేవుని వైపు చూడాలి. దేవుడు ఎక్కడున్నాడు? యేసయ్య పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. అలాగే మనం కూడా ఆయన కుడిపార్శ్వముగా సాగాలంటే మనం దేవుని వైపు చూడాలి. కానీ లోకంలో ఉన్నంత నేత్రాశ, శరీరాశ, జీవపు డబ్బము ఇది తండ్రి రాజ్యములకు చేరి కావు. అందుకంటే అది 5వ వచనం చదువు. 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతులతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. స్తోత్రం. హల్లెలూయా. విగ్రహారాధనైన ధనాపేక్ష ఏం చేయాలి చెప్పండి? చంపివేయాలి. అది లేకుండా చేయాలి. దాన్ని దూరపరచాలి. దేవునికి మనం దగ్గరగా ఉండాలి. దేవుని కృపగా చెప్పి ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలంటే ఈ లోకంలో ఉన్నంత పక్కన పెట్టేసారు. ఎప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ దేవుని బిడ్డలను చెప్తున్నారు, ప్రభు బిడ్డలను చెప్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పరలోక రాజ్యానికి వెళ్తారంటారు. కానీ వారి జీవితంలో మార్పు రాట్ల, వారి మాటల్లో మార్పు రాట్ల, వారి తలపుల్లో మార్పు రాట్ల. దేని సూచన? దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నారు కానీ మార్పు లేదు. అందుకే ఇక్కడ అంటాడు 8వ వచనంలో, ఇప్పుడు 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేటప్పుడు హల్లెలూయా. కనుక మీ నోట బూతులు, కోపము, ఆగ్రహము, అంతేకాదు దూషణ, మీ మాటలన్నీ కూడా మనం దేవుని పిల్లల తరపున చేయమా విడిచిపెట్టాలి. విడిచిపెడుతున్నాం. ఎంతమంది విడిచిపెడుతున్నా? బూతులు మాట్లాడొద్దామంటే బూతులు మాట్లాడుతున్నారు. అబద్ధాలు ఆడొద్దామంటే అబద్ధాలు ఆడుతున్నారు. మోసం చేయొద్దామంటే మోసం చేస్తున్నారు. దేవునికి నమ్మకంగా మనం లేకపోతున్నాం. దేవుని రాజ్యానికి హక్కుదారు కావాలంటే దేవుని కృపకు ఎదురు చూసే పిల్లలుగా ఉండదు. చదవమ్మా 11వ వచనం. ఇంటి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవడని భేదము లేదు, పరదేశీ అని, సిద్ధీయుడని, దాసుడని. ఒకటి దయాళత్వం, రెండోది వినయము, మూడోది ఏమన్నది? సాత్వికం. సాత్వికం లేకుండా వేద చేసిన ప్రయోజనం లేదు. చాలా మంది తెలుస్తున్నారు సాత్వికం అంటారు. ప్రార్థన చేస్తున్నాం, దేవుని బిడ్డలను చెప్పుకున్నారు, పరలోక రాజ్యానికి హక్కుదారులను చెప్తున్నారు. అన్ని బాగానే ఉన్నాయి కానీ బ్రతుకులో మార్పు రాట్లా, ఆలోచనలో మార్పు
మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవుని స్తోత్రములు. మీరు ఏం చేసినా ఏం చేయాలా? దేవుడు మీరు ఏమి చేసినా మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మరి ఏమి చేసిన ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయండి. ఆ సమస్తము ఎవరి పేరు చేయాలన్నా? దేవుని పేరట. మనుషుని సైన్యం పక్కన పెట్టేస్తున్నారు. అది స్టూడెంట్ ఆలోచన చేస్తారు కానీ దేవుని శిష్యులు పోగొట్టుకున్నారు. మీరు క్రీస్తు కూడా లేకపోతున్నారా? లోకంలో ఇంకా దేవుని స్తుతం దేవుని కృప ఉన్నారు. నువ్వు బాప్తిసం పొందొచ్చు, ప్రార్థన చేసి చేయవచ్చు, అన్ని బాగా ఉన్నాయి. కానీ రెండు లెక్కలు మానవుడికి మూడు ఉండాలి. ఒకటి ఏంటండి? అప్పుడు మొట్టమొదటి చెప్పండి. ఒకటి మొట్టమొదటి ఏంటి? మొట్టమొదటి ఏంటి? ఏం కావాలి మానవుడికి? నేను చెప్తున్నా, మారు మనసు. ఏ మనసు అంటే మారు. ఒకటి మొట్టమొదటి ఏంటంటే మారు మనసు. మారు మనసు లేకుండా శాలలు పరలోకం. మారు మనసు లేకుండా దేవుని రాజ్యానికి హక్కుదారులు కాదు. అందుకే మొట్టమొదటి ఏం కావాలి చెప్పండి? మారు మనసు. నీ మనసు మారాలి, నీ తలంపు మారాలి, నీ ఆలోచన మారాలి, నీ నడక మారాలి, నీ చూపు మారాలి, నీ ప్రవర్తన మారినప్పుడే నువ్వు దేవుడి రాజ్యంలో అడుగు పెడతావు. అలా కాకపోతే దేవుడి రాజ్యానికి హక్కుదారులము కాదు. అందుకే ఒకటి మారు మనసు. రెండోది ఏంటి చెప్పండి? దేవుని స్తోత్రం. అప్పుడు నేను మీకు చెప్తున్నా. రెండోది ఏంటో తెలుసా? ఎప్పుడైతే మారు మనసు పొందావో అప్పుడు నీకు బాప్తిసం పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మారు మనసు పొందావో అప్పుడు దేవుని రాజ్యానికి హక్కుదారులు కావాలంటే బాప్తిసం అంటే పరలోకానికి చెప్పండి, పరలోకానికి టికెట్. పరలోకానికి టికెట్ కావాలంటే నువ్వు బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్నాక ఇంకొక రకం ఉంది, ఇంకొకటి మూడో మాట కూడా చెప్తాయి. 7 మాటలు చెప్పాలి, 7 చెప్పాలి, 3 చెప్తున్నా. ఒకటి తెలుసుకుందాము మారు మనసు, రెండోది బాప్తిసం, మూడోది చెప్పండి పరిశుద్ధాత్మ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేకుండా ఎవడు పరలోకము చేరడు. చాలా మంది అనుకున్నారు పరిశుద్ధాత్మ ఏంటండి? పరిశుద్ధాత్మ మేము ప్రార్థన చేస్తున్నాం, ఇంకా పరిశుద్ధాత్మని ప్రార్థన చేస్తానంట. పరిశుద్ధాత్మ లేకపోతే శాలలు పరలోకము. పరిశుద్ధాత్మ అనేది లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నీ యొక్క భక్తి ఎంత చేసినా, దేవుని స్తోత్రములు నువ్వు దేవునికి దాసులు కాదు, సాతానుడికి దాసులు అవుతావు. పరిశుద్ధాత్మ అనేది ప్రతి ఒక్కరు కూడా పొందాలి. అందుకే అపోస్తలుడైన పేతురు గారు మన అన్న అక్కడ బాప్తిసం ఇచ్చి ఒక ఆయన అన్నయ్య బాప్తిసం ఇచ్చి ఎన్ని చేసిన తర్వాత అక్కడ పరిశుద్ధాత్మ ఒక్కరి మీద కూడా రాలేదంట. 3,000 మందికి బాప్తిసం ఇచ్చాడు. ఎంతమందమ్మా? 3,000 మందికి బాప్తిసం ఇచ్చారు కానీ ఒక్కరు కూడా రాలేదు. అప్పుడు పేతురు అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని స్తోత్రములు పేతురు యోహాను అక్కడికి వెళ్ళి వారి మీద చేతులు ఉంచగా వారందరి ఆత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడే దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళందరూ ఆత్మతో నింపబడిన భాషలు మాట్లాడుతుంటే అక్కడ ఒక ఆయన వచ్చి అన్నాడు, ఇప్పుడు తీయకుండా చెప్తున్నాను. ఒక ఆయన వచ్చి అన్నాడు, అయ్యారు నీకు ఈ డబ్బులన్నీ మీకు ఇస్తా, ఆ వరం నాకు ఏంటి? ఏ వరమా? పరిశుద్ధాత్మ. చేతులు పెడితే పరిశుద్ధాత్మ వచ్చే వరం నాకు ఏంటి? నేను మీ ఎన్ని మీకు ఇస్తాను అన్నాడు. ప్రేమ దేవుడిలాగా నేను మీకు చెప్పేది ఏంటంటే, నేను కూడా జగపేట మీటింగ్ లో ప్రతి సంవత్సరం ఆఖరి రాత్రి అనేక చేతులు పెట్టి ప్రార్థన చేసేవాడు. వారి ఆఖరి రాత్రి పరిశుద్ధాత్మ కూటం ఏది చెప్పావు, ఆ కూటంలో ప్రతి రాత్రి ఆఖరి రాత్రి దేవుని స్తోత్రం తెల్లారికి మీటింగ్ అయిపోతుంది. రాత్రి మేము అందరి కోసం ప్రార్థన చేస్తే ఎంతమంది మీద చేతుల నుంచి ప్రార్థన చేశారు వారందరూ కూడా ఆత్మను పొందుతారు. ఒక డాక్టర్ గారు వచ్చారు, మా అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు కూడా రాత్రి మీరు చేతుల నుంచి పరిశుద్ధాత్మను పొందారు. అయ్యా నా మీద కూడా చేసి ఇప్పుడు ప్రార్థన చేయడం. పరిశుద్ధాత్మ లేకుండా పరలోకము చేరదు. చాలా మంది అనుకున్నారు నేను పరిశుద్ధాత్మ పొందిపోయినా నేను బాప్తిసం తీసుకున్నా పరలోకం వెళ్తానని అనుకున్నారు. లేదండి, అందరూ పరిశుద్ధాత్మ పొందాలి. పరిశుద్ధాత్మ అనేది అందరికీ అవసరం. అది ఇక్కడ వెళ్తాడు. ఇంకో మాట కూడా చూడమ్మా, ఎక్కడ చదువుకున్నాం మనం ఇప్పుడు? దేవుని స్తోత్రం మీకు అర్థం ఎవరో వచ్చింది చదువుకున్నాం. అలాగే 20వ వచనం చూసారు. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఇది ప్రభువును బట్టి మెచ్చుకునదగినది. హల్లెలూయా. అన్ని విషయాల్లో కొన్ని విషయాలునా అన్ని విషయంలో ఎవరి మాట వినాలి? తండ్రి మాట, తల్లి మాట వినాలి. తల్లిదండ్రుల మాట వినుడి అన్ని విషయాలు. చాలా మంది దేవుని స్తోత్రములు కొన్ని మాటలు విన్నారు, కొన్ని మాటలు పక్కన పెడతారు. కొన్ని మాటలు దేవుని యొక్క బిడ్డలను చెప్పుకున్నారు కానీ దేవుని రాజ్యానికి హక్కుదారు కాలేకపోతున్నారు.
అన్ని విషయములలో ఆ, మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఆ. ఇది ప్రభువును బట్టి ఆ. మెచ్చుకొనదగినది. ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ఇంకా తండ్రులారా, ఆ. మీ పిల్లల మనసు కృంగకున్నట్లు ఆ. వారికి కోపము పుట్టింపకుడి. దేవుని స్తోత్రాలు. పిల్లల మనసు మారకున్నట్లు ఆ పిల్లలకి మన తల్లిదండ్రులు ఏం చేయాలంటే కోపం పుట్టించకూడదు. వాళ్ళు సమాధానంతో ఉండాలి, వాళ్ళు మంచిగా ఉండాలి. ఆ తల్లిదండ్రులు పిల్లల్ని గౌరవించి పిల్లల దేవస్థలో మంచిగా ముద్దుగా ఏం చేస్తే ఆ పిల్లలు ఇంకా ముందుకు వెళ్తారు. ఆత్మీయ జీవితంలో ఉన్నారు, ప్రార్థన జీవితంలో ఉన్నారు, భక్తులై ఉన్నారు, దేవుని కృప ముందుకు సాగుతారు. అలాంటి స్థితిలో మనం ఉండాలంటే మన మనసు మార్చుకోవాలి, మన తలంపు మారాలి, మన ఆలోచన మారాలి. అందుకే 22వ వచనంలోమా, దాసులారా, ఆ. మనుషులను సంతోషపెట్టినట్టు ఆ. వారై ఉండక ఆ. కంటికి కనపడగలని కాక ఆ. ప్రభువునకు భయపడుచు ప్రభువులకు భయపడుచు శుద్ధంత గలవారై శుద్ధ హృదయము గలవారై శరీరమును బట్టి ఆ. మీ యజమానులైన వారికి ఆ. అన్ని విషయములలో అన్ని విషయములలో విధేయుండుడి. అన్ని విషయంలో ఏం కలిగి ఉండాలమ్మా? భయము కలిగి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, దేవునికి నమ్మకం ఉండాలి. మనం ప్రార్థన చేస్తున్నాం, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం అనుకుంటే కుదరదు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ప్రార్థన చేసేంత మాత్రమే కాదు, కానీ పరిశుద్ధాత్మ పొందుకుని పరిశుద్ధాత్మతో నిలబడి అన్య భాషలు మాట్లాడి దేవుని రాజ్యానికి హక్కుదారుగా ఉండే ఆలోచనను కలుగుతారు. అంతేగాని అది లేకుండా నువ్వెంత ప్రార్థన చేసినా పరలోకము శారం. నువ్వు పాటలు పాడొచ్చు, ప్రార్థన చేయొచ్చు, ఏదో చేయొచ్చు, కానీ అందుకని ఇక్కడ అంటాడు 24వ వచనం ఇప్పుడు చదువమ్మా, మీరేమి చేసినో అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు దాసులై ఉన్నారు. అన్యాయం చేయవారికి తాను చేసిన అన్యాయం కొలది మరలా పక్షపాతం దొరుకును. కానీ దౌర్షుద్రంలో ఇప్పుడు ఏం చేయాలి? మనం అన్యాయం చేసే బిడ్డలుగా ఉండగా న్యాయం చేసి కలువమైనటువంటి పద్ధతిలో నడుచుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటే దేవుని రాజ్యంలో కుదారుగా ఉంటాం. అందుకే ఇక్కడ ఇంకో మాట కూడా చూద్దామండి. మరి ప్రియమంతులు, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 14 వచ్చింది. ఏ విధము చేతనైనను ఆ. మృతులలో నుండి ఆ. నాకు పునరుత్థానము కలగవలెనని ఏ విధము చేతనైన మృతులలో నుండి మాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో ఆ. సమాన అనుభవం గలవారనై ఆ. ఆయన పునరుద్ధాన బలమును ఆ. ఎరుగు నిమిత్తమును పునరుద్ధాన బలమును పొందు నిమిత్తమును ఆయన శ్రమలలో ఆ. పాల్గొనకుంట ఎట్టిదో ఆ. ఎరుగు నిమిత్తమును ఆ. సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెట్టెతో సమానముగా ఎంచుకొనిచున్నాను. వాటిని పెట్టెతో సమానంగా ఎంచుకోండి. లోకములో ఉన్నత నేత్రాశ, శరీరాశ, జీవపడము పరలోక రాజ్యానికి చేర్చం. నువ్వు పరలోకి వెళ్ళాలంటే, నీ జీవితం మారాలంటే ఈ లోకములో పెట్టెతో సమానంగా ఎంచుకో. దేవుని బిడ్డగా ఉండాలి, దేవుని రాజ్యానికి హక్కుదారులు కావాలి. 19వ వచనంలో ఇప్పుడు 19వ వచనం అక్కడ అంతవంతులే కానీ దేవుని స్తోత్రములు. నాశనమే వారి అంతము వారి గడిపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన అతిశయపడుచున్నారు. దేవుని బిడ్డలో చెప్పుకుంటున్నారు, దేవుని రాజ్యానికి హక్కుదారులు అంటున్నారు. బ్రతుకులో మార్పు రాగలదు, జీవితంలో మార్పు రాగలదు. వారు సిగ్గుపడవలసిన సంగతులు ఏం చేస్తారమ్మా? అతిశయపడుతున్నారు. ఈ అతిశయం అనేది మనలో లేకుండా ఉండాలి. అందుకే భూ సంబంధమైన వాటి అందే మనసు నుంచుచున్నారు. దేవుని స్తోత్రం. ఇక్కడ నేను మీకు చెప్తున్నా, మన పౌరస్థితి పరలోకములో ఉన్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుడి నిమిత్తము కనిపెట్టి ఉన్నాము. సమస్తము తమకు లోపడినట్టుగా శక్తివంతుడైనట్టు శరీరము తన మహిమ గల శరీరమునకు రూపాంతరముగా దాన్ని మార్చుకొనవలెను. హల్లెలూయా, హల్లెలూయా. నీ శరీరము రూపాంతరముగా మార్చుకొని నువ్వు దేవుని రాజ్యంలో అడుగుపెట్టే బిడ్డగా ఉండాలి. దేవునికి ఇష్టమైన పిల్లగా ఉండాలి. దేవుని కృపలో ఎదిగే బిడ్డగా ఉంటే ఆయన నిన్ను ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాడు. తల్లి మరితే మరవచ్చు, తండ్రి మరితే మరవచ్చు, బంధువులు దోషవచ్చు, చేయవచ్చు, కానీ ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు. ఎబ్రీ పత్రిక కూడా చదువుమా. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నా. ఎక్కువ ఇక్కడ ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును
దీన మనసు గలవారు ధన్యులు, వారు దేవుని రాజ్యములకు వారసులు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదారు. హల్లెలూయా. అలాగే ఇంకొక మాట కూడా చూద్దామండి. సామెతల గ్రంథంలో 15:3 కూడా చదవమా. సామెతలు 15:3, సామెతలు 15 అధ్యాయము 3వ వచనం. అది చదివిన తర్వాత ఇంకొక వచనం కూడా చెప్పి ముగిస్తా. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును. చెడ్డవారిని మంచివారిని కూడా చూచుచుండును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయండి. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద చెడ్డవాడిని చూస్తున్నాయి, మంచివాడిని చూస్తున్నాయి, దొంగలు చూస్తున్నాయి, మంచివాడిని చూస్తున్నాయి. దేవుని స్తోత్రంలో లోకంలో కలిసిపోయి రకరకాల జీవించడం చూస్తున్నాయి. నేను ఏం తప్పు చేయలేదండి, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, నేను గొప్పవాడండి. కానీ జీవితం మారదు. మనం ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు, ఆడు కూర్చున్నాడు, నేను ప్రార్థన చేస్తాను అదండి ఇదే అన్నీ చెప్తున్నాడు. తర్వాత మన తెల్లగా 2 రోజులు చూస్తే నన్ను చూసి కింద పడేస్తాడు. ఏంటది? అన్ని బాగానే ఉన్నాయి, కానీ నేను ప్రార్థన చేస్తాను అది చేస్తా ఇది చేస్తానని చెప్పాడు. నన్ను చూసి అప్పుడు బాలసాటి నుంచి కింద వేస్తాడు. నీ బ్రతుకు మారిందా? మరి మాట్లాడేది చాలా విషయంలో ఇలాంటి నేను చాలా చూసా. అనేక రకాలు చెప్తుంటే అందుకని మన జీవితంలో ఒక పరిమార్పు రావాలి, మన మాటలో పరిమార్పు రావాలి, మన ఆలోచనలో పరిమార్పు రావాలి. చూడమ్మా ఇంకొక మాట, కీర్తన 5:11-12. నిన్ను ఆశ్రయించు వారు సంతోషించుదురు, నీవే వారిని కాపాడు గనుక వారు నిత్యము ఆనందంగా చెందుదురు. హల్లెలూయా. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు. ఎవరిని ఆశీర్వదించాడమ్మా? యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించు. నీవే దేవుడిని కప్పినట్టు దేవుడి వారితో దయ కప్పిదవు. కావునని నామమును ప్రేమించేవారు నిన్ను వచ్చి ఉల్లసించుదురు. నీ నామమును ప్రేమించేవారు ఎల్లప్పుడూ నిన్ను చూసి ఏం చేస్తారట? ఉల్లసించుదురు, సంతోషించుదురు, ఆనందించుదురు, గొంతులు వేయదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అట్టి గొప్ప మనసుతో మనం ఉండాలి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు చెప్పండి. మీ మనసు ఎక్కడ ఉండాలి? పైన వాటి ఎందే కానీ భూ సంబంధమైన వాటి ఎందు మీ మనసు పెట్టుకోండి. ఈ భూ సంబంధమైన వాటిలో ఏమో నేత్రాశ, శరీరాశ, జీవపడము, లోకంలో ఉన్నప్పుడు ఈ లోకము దాన్ని విడిచిపెట్టి ఆయన వైపు చూసే బిడ్డగా ఉంటే ఆయన నిన్ను విడిచిపెట్టని ఈ కొత్త మాటతో చెప్పి నేను బోధిస్తున్నా. దేవుని నామ స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. అందరు తరలి వచ్చండి. ప్రార్థన 2 మాటలతో చేసి ముగిస్తే దేవుని స్తోత్రములు. సరే ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేస్తాను, ముగిస్తాను. తర్వాత మనం చేసుకుందాం. అమ్మా నేను ప్రార్థన చేసిన తర్వాత స్తోత్రము నాయన, సర్వోన్నతుడా, సకలాశతుల కారభూతుడా, జీవాధిపతి, జీవము కలిగిన మా రక్షణ మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇప్పటివరకు విన్న మాటలు బట్టి ప్రభా ఇదిగోతండి పైన వాటి అంటే మీ మనసు పెట్టడం కానీ భూ సంబంధమైన వాటి అందు ఈ లోక సంబంధమైన వాటి అందు మనసు పెట్టుకోదని చెప్పదు తండ్రి స్తోత్రములు. అలాగే ప్రభావ మేము ఈ లోకంలో నేత్రాశ, శరీరాశ,